నిజరూపం. రచన రాంబాబు. చందమామ కథ. శ్రీముఖుడు గొప్ప సంపన్నుడు. అతడి 40 ఏళ్ల భార్య మరణించింది. వాళ్ళకి సంతానం లేదు. పోయిన భార్యను గురించి ఎంతకు వదలని దిగులు కారణంగా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కాలం గడిచింది. ఇప్పుడు ఆయన 80 ఏళ్ల వృద్ధుడు. గత 20 ఏళ్లుగా శ్రీముఖుడికి గోపాలుడు, మల్లమ్మ అనే భార్యాభర్తలు సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఆయన నెల జీతాలు ఇస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఇంటి ఆవరణలోని పూరిపాకలో ఉంటూ ఉండేవాళ్ళు. పేరుకు పనివాళ్లే అయినా ఆ భార్యాభర్తలు శ్రీముఖుడిని కన్నతండ్రిలా చూసుకునేవారు. ఇలా ఉండగా దూరగ్రామంలో ఉన్న శ్రీముఖుడి అక్క కుమారుడు నారాయణ, అతడి భార్య మాలతి చుట్టపు చూపుగా వచ్చి ఆయన ఇంట తిష్టవేశారు. వాళ్ళు క్రమంగా పని వాళ్ళిద్దరి మీద వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారని, పని పాటల్లో తగిన శ్రద్ధ చూపడం లేదని అబద్ధాలు చెప్పి శ్రీముఖుడికి వాళ్ళ పట్ల అయిష్టత కలిగించారు. ఈ చెప్పుడు మాటలు శ్రీముఖుడికి బాగా తలకెక్కి ఒకనాడు ఆయన గోపాలుడిని, మల్లమ్మను పనిలో నుంచి తొలగించాడు. ఆనాటి నుంచి ఆ ఇంట పూర్తి పెత్తనం ఈ నారాయణ అతడి భార్యదయ్యింది. వాళ్ళు శ్రీముఖుడికి ఈ వృద్ధాప్య దశలో తమలాంటి బంధువులు దగ్గర ఉండి మంచి చెడులు చూసుకోవడం అవసరమని నమ్మించారు. సంతానం లేని శ్రీముఖుడు తన తదనంతరం ఆస్తినంతా మేనల్లుడు నారాయణ పేరు రాయాలనుకున్నాడు. ఈ విధంగా మాలతి నారాయణల పథకం పారింది. వాళ్ళు శ్రీముఖుడి ఆస్తి కోసమే ఇంట చేరిన వాళ్ళు కనుక ఆయన అవసరాల విషయంలో క్రమంగా అశ్రద్ధ చూపసాగారు. ఈ వృద్ధుడు ఎంత త్వరగా పోతే అంత మేలన్న ఆలోచన వాళ్ళ మనసుల్లో ఉన్నది. శ్రీముఖుడికి వాళ్ళ నుంచి వేళకు భోజనం అందేది కాదు. అంతేకాక భోజనంలో ఆయన తినకూడని పదార్థాలు ఉండేవి కూడా. ఈ కారణం చేత త్వరలోనే శ్రీముఖుడు జబ్బుపడి మంచం పట్టాడు. ఈ స్థితిలో ఆయన తన స్నేహితుడైన కోదండపాణి అనే వైద్యుడికి కబురు చేశాడు. కోదండపాణి శ్రీముఖుడిని పరీక్ష చేసి, ఎన్నాళ్ళుగా నీకు ఈ జ్వరం, చేతులు వణకడం అని ప్రశ్నించాడు. 4 రోజులుగా నానా బాధలు అనుభవిస్తున్నాను, మంచం దిగలేదనుకో, ఇక లాభం లేదని నారాయణతో నీ కబురు పెట్టాను అన్నాడు శ్రీముఖుడు బాధగా. కోదండపాణి ఆశ్చర్యపోయి, 4 రోజుల తర్వాత నువ్వు చెబితే కానీ నీ మేనల్లుడికి నీ ఆరోగ్యం బాగాలేదని తెలియలేదన్నమాట అన్నాడు. శ్రీముఖుడు ఏదో అనుభవంతలో నారాయణ పెరటి తలుపు తెరుచుకొని లోపలికి వచ్చి, ఈ వయసులో మామయ్యకు మందులు పనిచేస్తావనే నమ్మకం నాకు లేదు, ఉట్టినే శరీరాన్ని హైరాణ పెట్టుకోవడం తప్ప అన్నాడు. కోదండపాణి వచ్చే కోపాన్ని తొక్కిపట్టి, మానవ ప్రయత్నం అన్నారు కదా, చూద్దాం అంటూ వెంట తెచ్చిన పెట్టెలోంచి ఒక మందు సీసా తీసి, శ్రీముఖ ఇక కళ్ళు మూసుకో, పడుకో, భయం లేదు, ఈ ఔషధాన్ని రోజుకు ఎన్నిసార్లు ఎంత ఇవ్వాలో నీ మేనల్లుడికి ఆయన భార్యకు చెప్పిపోతాను అంటూ వీధి వాకిట్లోకి వచ్చాడు. నారాయణ, మాలతి ఆయన వెనకనే వచ్చారు. కోదండపాణి ఔషధం సీసాను వాళ్ళకి ఇచ్చి దాన్ని రోజుకి ఎన్ని మార్లు ఏ మోతాదులో ఇవ్వాలో చెప్పి వెళ్ళిపోయాడు. 3 రోజులు గడిచేసరికి శ్రీముఖుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆయన ఒక సాయంత్రం కోదండపాణిని చూడపోయి, పాణి, నీవిచ్చిన మందు సంజీవనిలా పనిచేసింది, జబ్బు పడకముందు నాలో ఉన్న ఓపిక కంటే ఇప్పుడు ఎక్కువ ఓపికగా ఉన్నాను అన్నాడు. చాలా సంతోషం శ్రీముఖ, ఈ సంగతి చెప్పు, నేను ఇచ్చిన ఔషధాన్ని నీ మేనల్లుడు, అతడి భార్య రోజుకి ఎన్నిసార్లు ఇచ్చారు అని అడిగాడు కోదండపాణి. నారాయణ, మాలతి ఈ 3 రోజులు రోజుకు 3 సార్లు చొప్పున 6 చెంచాల ఔషధాన్ని వేళకు మరిచిపోకుండా ఇస్తూ నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు అన్నాడు శ్రీముఖుడు. కోదండపాణి కోపంగా, అదా సంగతి, నువ్వు తక్షణం వాళ్లను వాళ్ళ ఊళ్ళకు పంపించేసి, అలా చేయకపోయావో నీ ప్రాణానికే ముప్పు అన్నాడు. వాళ్ళకు కావాల్సింది నీ ఆస్తిపాస్తులు తప్ప నువ్వు కాదు. రోజుకు 3 సార్లు చొప్పున 3 చెంచాలకు మించి ఔషధం ఇవ్వద్దని వాళ్ళకి చెప్పాను. 3 చెంచాలకు మించి ఔషధం ఇవ్వడం ప్రాణానికి ముప్పని హెచ్చరించాను అన్నాడు. అలాగా అని శ్రీముఖుడు ఆశ్చర్యపోయి, నువ్వు చెప్పిన మోతాదుకు మించి ఇచ్చినా నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎందుకని అని ప్రశ్నించాడు. దానికి కోదండపాణి నవ్వి, నిజానికి ఆ ఔషధం కొంత ఎక్కువగా తీసుకున్నా మేలే కానీ కీడు చేయదు. వాళ్ళ నిజస్వరూపం తెలుసుకునేందుకు వాళ్లతో అలా చెప్పాను. ఇప్పుడు గ్రహించావా వాళ్ళని ఎందుకు చేరారో అన్నాడు. కోదండపాణి చెప్పింది విన్నాక తనకు 20 ఏళ్ల పాటు ఎంతో ఆప్యాయంగా సేవ చేసిన గోపాలుడు, మల్లమ్మ శ్రీముఖుడికి గుర్తొచ్చారు. నా మేనల్లుడు, వాడి భార్య నక్కజిత్తుల కారణంగా గోపాలుడిని, మల్లమ్మను పని నుంచి తొలగించాను. అలాంటి వాళ్ళు మళ్ళీ నాకు దొరికితే ఎంత బాగుండును అన్నాడు శ్రీముఖుడు దిగులుగా. కోదండపాణి ఆయన భుజం తట్టి, వాళ్ళిద్దరూ నా దగ్గరే ఉండి ఆకులు మూలికలు తేవడంలో, మందులు నూరడంలో సహాయపడుతున్నారు. నువ్వు మంచాన పడిన సంగతి విని వాళ్ళు పడిన ఆదుర్ద అంతా ఇంత కాదు, పని మీద బయటికి పోయారు, తిరిగి రాగానే అవసరం అనుకుంటే నీ ఇంటికి తీసుకుపో అన్నాడు. అవసరమా, వాళ్ళు నా కొడుకు కోడలరా పాణి, వస్తాను అంటూ శ్రీముఖుడు అప్పటికప్పుడే బయలుదేరి మర్నాటి వేకుజామునే నారాయణ చేత, అతని భార్య చేత వాళ్ళ ఊరుకు ప్రయాణం కట్టించాడు.
తర్వాత గోపాలుడు మల్లమ్మ తిరిగి ఆయన ఇంటికి వచ్చి వృద్ధుడైన శ్రీముఖుడికి ఎలాంటి కొరత కలగకుండా చూసుకోసాగారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.